హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహాపుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన శ్రీకాళహస్తి టెంపుల్ని చూసేద్దాం. పురాతన భారతదేశంలో ఉన్న అనేక శైవ క్షేత్రాల్లో భక్తుడి భక్తికి మెచ్చి స్వామివారు వాయులింగ రూపంలో కొలువు తీరాడు. ఈ మహాశైవ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు ఎలా వచ్చింది? శ్రీ అనే ఒక గొర్రెల కాపరి, కాళ్ళ అనే ఒక సర్పం, హస్తి అనే ఒక ఏనుగు, ఈ ముగ్గురి నిస్వార్థమైన భక్తికి మెచ్చి వారి పేర్లను కలిపి ఈ స్థలానికి శ్రీకాళహస్తిగా పేరుగాంచింది. ఈ క్షేత్రానికి గొప్ప విశిష్టత ఉంది. కన్నప్ప భక్తుని కథ. కన్నప్ప ఒక బోయవాడు. శివునిపై అపారమైన భక్తి ఉండేది. అతను రోజు వేటకు వెళ్ళి వచ్చి తన దగ్గర ఉన్న మాంసం, నీరు, పూలను స్వామికి అర్పించేవాడు. కన్నప్ప భక్తిని స్వామివారు పరీక్షించాలని ఒకరోజు కన్నప్ప వచ్చిన సమయంలో స్వామివారి కంటి నుంచి రక్తం కారడం చూసి స్వామివారికి తన కుడి కంటిని సమర్పిస్తాడు. మరలా ఎడమ కంటి నుంచి రక్తం కారడం చూసిన కన్నప్ప తన ఎడమ కంటిని కూడా సమర్పించడానికి సిద్ధమవుతాడు. తన ఎడమ కంటిని తీసిన తర్వాత స్వామివారి ఎడమ కంటి ప్రదేశం కనిపించదని గుర్తుగా తన పాదాన్ని స్వామివారి ఎడమ కంటిపై ఉంచి తన ఎడమ కన్నును స్వామివారికి సమర్పించే సమయంలో కన్నప్ప అపారమైన భక్తికి మెచ్చి స్వామివారి ప్రత్యక్షమై, ఓ భక్త, నీ భక్తి అపారమైనది, అసాధారణం, నీపై నా కృప శాశ్వతంగా ఉంటుంది అని ఆశీర్వదిస్తారు. ఈ సంఘటన జరిగింది కూడా శ్రీకాళహస్తి పర్వతం పైనే. ఈ శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రం విశిష్టతలు చూసేద్దాం. ఈ ఆలయం స్వామివారు వాయులింగంగా స్వయంగా ఉద్భవించారు. ఇక్కడ నిత్యం కళ్యాణోత్సవాలు, పూజలు జరుగుతాయి. ఇక్కడ అతి భారీ సంఖ్యలో భక్తులు రాహుకేతు పూజలను అయితే నిర్వహిస్తారు. నిత్యం వేలాది మంది భక్తులతో స్వామివారు పూజించబడతారు. ఇక్కడ ఇది వచ్చేసి 4వ నెంబర్ గేటు. దీని నుంచి లోపలికి వెళ్తే మనకి స్వామివారికి సంబంధించిన ప్రసాదాల కౌంటరు, అలానే ఇంకా స్వామివారికి మనం ఏమన్నా తీసుకోవాలంటే ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి. అలాగే బొమ్మలు కానీ పిల్లలకి అన్నీ ఉంటాయి. మనకి ఆలయ ప్రాంగణంలో కూడా ఫ్రీ రూమ్స్ అయితే లభిస్తాయి. ఒకసారి అక్కడ చూసుకున్నట్లయితే మనం 4th నెంబర్ గేట్ నుంచి లోపలికి వెళ్తే మనకి భక్తులకి సంబంధించిన రూమ్స్ అయితే ఫ్రీగా ఉంటాయి. అవి దొరకని పక్షంలో బయట కూడా చాలా తక్కువకే రూమ్స్ అయితే దొరుకుతాయి. పైకి భక్త కన్నప్ప దేవాలయానికి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి మనకి మెట్ల మార్గం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెంపుల్ గురించి చూసుకుంటే ఇక్కడ చాలా అద్భుతమైన శిల్పకళ అయితే ఉంటుంది. లోపలికి వెళ్తే కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి లోపల చూపించలేకపోయాను. లోపలికి వెళ్తే మాత్రం చాలా చాలా అద్భుతమైన శిల్పకళ అయితే మనం చూడవచ్చు. అలానే మనకి స్వామివారి దగ్గర ఉండే దీపం అయితే ఎప్పుడు ఇక్కడ వాయులింగం కాబట్టి వాయులింగానికి ప్రతీకగా ఆ దీపం అయితే మనకి కదులుతూ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. భక్త కన్నప్ప దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గం నుంచి చూస్తే మాత్రం మనకి కింద స్వామివారి టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి సోమవారం వేలాది మంది భక్తులు రాహుకేతు పూజలు అయితే జరిపించడం జరుగుతుంది. ఇక్కడ రాహుకేతు పూజలకి బాగా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం. ఇక్కడ తిరుపతి నుంచి ఈ టెంపుల్ మనకు వచ్చేసి 45 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు తిరుపతి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకైతే ఈ శ్రీకాళహస్తి దర్శనం కూడా చేసుకోవడం చాలా శుభదాయకం. ఇక్కడ సోమవారం రాహుకేతు పూజ జరిపించడానికి టికెట్ ధరలు అయితే 750 నుంచి స్టార్ట్ అవుతుంది. 750, 1500, 2000, 2500
అలా 3000 వరకు ఉంటుంది. మనం టికెట్ తీసుకున్న దాన్ని బట్టి మనకి దేవాలయంలో ఎక్కడ కూర్చోవాలి అన్నది ఉంటుంది. ఈ టికెట్టు ఏది తీసుకున్నా పూజ సమయం మాత్రం సేమ్ పడుతుంది. కాకపోతే మనం పూజలో పాల్గొనే స్థలం మాత్రం మారటం జరుగుతుంది. 750కి ఒక దగ్గర కూర్చోబెడతారు. 1500కి తీసుకుంటే ఒక దగ్గర, 2500 తీసుకుంటే ఒక దగ్గర. దర్శనానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఏంటంటే స్వామివారి ఒక్కరిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తున్నారు. కాకపోతే అక్కడ అమ్మవారు కూడా ఉంటారు, జ్ఞానప్రసూనాంబదేవి. అమ్మవారిని కూడా కంపల్సరీగా దర్శనం చేసుకోండి. మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్న క్యూ లైన్లో అయితే స్వామివారు అలానే అమ్మవార్ల ఆభరణాలు అయితే ఫొటోస్ ద్వారా మనకి చూపించడం జరుగుతుంది. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. చాలా అద్భుతమైన శిల్పకళను అయితే చూసాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.